హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులోనే మనం ఉండాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈరోజు కోళ్ళూరులో వజ్రాల వేటలో మీకు ఈ కింబర్ లైట్ రాళ్ళని చూపిస్తున్నా చూడండి. ఇవైతే కోళ్ళూరులో చాలా చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఉన్న చోట ఖచ్చితంగా 100% చూసారుగా, మధ్యలో చూడండి క్రిస్టల్స్ ఎలా ఉన్నాయో. 100కి 100% అయితే వజ్రాలు ఉండే ప్లేస్లో ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ కింబర్ లైట్స్ ఉంటాయి. ఇవి 3-4 రకాల కింబర్ లైట్స్ అన్నమాట. ఈ రకంలో ఉంటాయి, మరియు బూడిద కలర్లో ఇంకా ఆకుపచ్చ కలర్లో కూడా ఉంటాయి. ఇదైతే కింబర్ లైట్ కాదు ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి ఎంత ఎంత పెద్ద పెద్దయో. ఈ కోళ్ళూరులోనే మీకు మరియు కేతవరంలో ఇంత పెద్ద కింబర్ లైట్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. మరి మీకు ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడ కనిపించవు ఫ్రెండ్స్. జనాలు ఏంటంటే ఓన్లీ తవ్వకుండా పైనే వెతుకుతుంటారు. కానీ ఖచ్చితంగా ఏంటంటే ఈ కింబర్ లైట్స్ రాళ్ళు ఉన్న చోట మాత్రం కష్టపడితే ఖచ్చితంగా ఫలితం దొక్కుతుంది. మనమైతే తవ్వకూడదు, కానీ మనకైతే వజ్రాలు దొరకాల. ఆ విధంగా వజ్రాల వేట కొనసాగిస్తున్నారు అందరూ. కానీ ఖచ్చితంగా అయితే ఈ రాళ్ళు ఉన్న దగ్గర మాత్రం ఖచ్చితంగా కష్టపడితే ఖచ్చితంగా వజ్రాలు దొరికే అవకాశాలు అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. మనం అందరం ఏం చేస్తామంటే పైన చూసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఇదిగోని చూడండి, ఈ నేల ఇలాంటి నేల దగ్గర ఈ సాయిలు ఉన్నాయి కదా, ఈ రెడ్ సాయిలు ఉన్న చోట ఖచ్చితంగా ఉంటాయి. కానీ మన వాళ్ళు అయితే ఇలాంటి చోట తవ్వటానికి ఆసక్తి చూస్తారు అన్నమాట. చూడండి ఎంత పెద్ద కింబర్ లైట్స్ మధ్యలో ఇలాంటి చోట మాత్రం ఎవరు తవ్వట్లేదు. కోళ్ళూరులో వచ్చే ప్రతి ఒక్కళ్ళు అయితే కనుక పంతులు గారి పొలంలోనే వెళ్ళి పైన తవ్విన వాటిలో ప్రయత్నం చేస్తున్నారు వజ్రాల కోసం. అయినా కూడా అక్కడ కూడా వజ్రాలు చిన్నవి దొరికినాయి ఫ్రెండ్స్. నేనైతే చాలామంది దగ్గర దొరికిన వీడియోలు కలెక్ట్ చేసి దీంట్లో చూపిస్తున్నాను మీకు. చివరగా ఆ వజ్రాలు పంతులు గారి పొలంలో దొరికిన చిన్న వజ్రాలు అయితే నా సమాచారం మేరకు అందిన వీడియోని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి ఎంత పెద్ద కింబర్ లైట్. ఇలాంటి వాటిల్లోనే వజ్రాలు పగిలి పైకి వచ్చేది. ఇలాంటి రాళ్ళు ఉన్న చోట మాత్రం ఖచ్చితంగా మనం తవ్వటానికి ఆసక్తి చూపం. కానీ ఖచ్చితంగా ఇలాంటి చోట కష్టపడితే మాత్రం దొరికితే ఖచ్చితంగా వజ్రాలే దొరుకుతాయి. క్రిస్టల్స్ అయితే చాలా చాలా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. అదే మీకు పంతులు గారి పొలంలో అనుకోండి, రంగురాళ్ళు అవి మొత్తం చాలా కనిపిస్తాయి. వాటి వల్ల మనకి ఏవి వజ్రాలు ఏవి క్రిస్టల్స్ అనే అయోమయంలో పడిపోతాం. కొత్త వాళ్ళు అయితే ఎప్పుడు వజ్రాలు వేట చేసే వాళ్ళైతే తెలిసింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది పంతులు గారి పొలం. ఈ పొలం మొత్తం వచ్చేసి ఆయనకు 46 ఎకరాలు ఉంది ఫ్రెండ్స్. చాలామంది అయితే 500 ఎకరాలు 600 ఎకరాలు అని చెప్తారు. అదైతే తప్పు ఫ్రెండ్స్. చూడండి ఈ మొత్తం సరౌండింగ్స్లో కనిపించే 46 ఎకరాలు ఈ పంతులు గారి పొలం అన్నమాట. ఈ పంతులు గారి పొలంలో చూడండి రంగు తేనె రాళ్ళు ఎలా ఉంటాయో. వీటిని మనం కొత్త వాళ్ళు చూస్తే కనుక చాలా బాగా మెరిసిపోతుంటాయి. ఇవే వజ్రాలు అనుకొని తీసుకొని వాళ్ళు జాగ్రత్త చేసుకుంటుంటారు. బై లక్లో ఒక్కోసారి అంటే ఇలాంటి తేనె రాళ్ళల్లో కూడా వజ్రాలు పడటం మనం గమనించాలి. ఖచ్చితంగా ఏంటంటే మనం 1-2 సార్లు అయితే మాత్రం వీటి గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. తెలుసుకోకుండా మనం వజ్రాలు అన్వేషణ చేయటం చాలా కష్టం. చూడండి బైకుల మీద ఇదిగోండి టాటా ఏసీలు కూడా వచ్చినాయి పంతులు గారి పొలంలోకి. మొత్తం దారి అయితే ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. జనాలు అయితే చాలా చాలా ఆసక్తిగా కష్టపడుతున్నారు వజ్రాల కోసం. ఇక్కడైతే దొరికితే కనుక చిన్నవి దొరుకుతాయి ఫ్రెండ్స్. 1 క్యారెట్ 2 క్యారెట్ లోపే దొరుకుతాయి. పెద్దవి మాత్రం ఈ పంతులు గారి పొలంలో దొరకడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇక్కడ పైనే చిన్న గుంతలు చేసి చూస్తుంటారు. కానీ ఇక్కడ పంతులు గారి పొలంలో ఖచ్చితంగా 10 అడుగులు లోతైతే తవ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా కొద్దిగా పైన తవ్వేసి చూసుకొని వెళ్ళిపోతుంటారు. అదృష్టం బాగుంటే చిన్నవి అయితే దొరుకుతాయి. కానీ ఖచ్చితంగా ఇక్కడైతే 10 అడుగుల పైన అయితే తవ్వాలి ఫ్రెండ్స్. మనమైతే పైన చూసుకుంటూ వెళ్తున్నాం.
అలా అయితే కుదరదు. ఇదిగోండి ఫ్రెండ్స్, పంతులు గారి పొలంలో ఈ మధ్య కాలంలో దొరికిన చిన్న చిన్న క్యారెట్న్నర వజ్రాలను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంతకంటే పెద్దవి అయితే ఈ పంతులు గారి పొలంలో దొరకటానికి ఆస్కారం అయితే లేదు. ఖచ్చితంగా 100% అయితే ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్న వజ్రాలు అయితే దొరుకుతాయి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వడపోత పోసి అక్కడ జల్లెడ చేసిన ప్రదేశం పంతులు గారి పొలం. ఇదిగోండి చూడండి, ఇలాంటి చిన్న చిన్న వజ్రాలు అయితేనే దొరుకుతాయి అక్కడ. పెద్దవి మాత్రం ఖచ్చితంగా దొరకవు ఫ్రెండ్స్. పెద్దవి దొరకాలంటే మాత్రం మనం ఖచ్చితంగా 9-10 అడుగుల లోతు తవ్వితేనే మనకి ప్రతిఫలం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ అక్కడ పంతులు గారి పొలంలో దొరికిన చిన్న వజ్రాలు అన్నమాట. వీటిని చూపించడం కోసమే మీకు ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు చూపించడానికి మీరైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే ఎలాంటి సూచనలు తెలపాలనుకున్నా కూడా ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా